ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేయడానికి టీడీపీ జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. జనసేన టీడీపీ పొత్తు ప్రజలు కోరుకున్నదేనన్నారు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బాడేటి చంటి. అధికార వైసీపీని ఓడించి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న టీడీపీ నేత చంటితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల హీట్ మొదలైంది. టీడీపీ జనసేన కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల పోటీలు సిద్ధమయ్యారు, రెండూ కలిసి పొత్తుతో కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఏలూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏలూరులో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను గుర్తించడానికి జనసేన వంతు జనసేన, తెలుగుదేశం పార్టీ వంతు తెలుగుదేశం అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఏవైతే సమస్యలు మేమన్నీ కూడా ఏలూరులో ఉన్నాయో రేపు భవిష్యత్తులో అవన్నీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రానుతో అన్ని పరిష్కరిస్తామని చెప్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే బీజేపీతో కూడా పొత్తు అంశం మీద మాట్లాడటానికి మరి ఢిల్లీ వెళ్తాం జరిగింది. ఆ పొత్తు తేలిన తర్వాత మొత్తం అన్నీ కూడా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మరి అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. ఎవరు ఎక్కడ ఏ సీట్లు ఎవరెవరు కేటాయించారు అనేది వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లోపుగా మేమంతా కూడా ఏలూరు అంతా కూడా మేము తిరగడం జరుగుతుంది. ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో అందులో మరి మంచినీటి సమస్య కానీ, డ్రైన్ల సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ అక్కడ ఉన్నాయి. అలాగే కార్పొరేషన్లోకి వచ్చేసరికి మిగతా సమస్యలు ఏదైతే చెత్త, శానిటైజేషను, డ్రైన్లు తీపిపోవటం ఇవన్నిటిని కూడా రోజు పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు గుర్తిస్తున్నాం. ఎక్కడన్నా లైటింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, బ్లీచింగ్ కొడతాం లేదు, ఏదైనా ఇదివరకు పొగ కొట్టేవారు దోమలు కానీ అది కొట్టేది లేదు, పెనాయిల్ కొట్టే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కొంటుంటారు. మరి డబ్బులన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయో, ఏ కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తున్నాయో కూడా లేదు. దీని మీద నియంత్రణ కానీ లేకపోతే అలాగే ఏదైనా వెరిఫికేషన్ కానీ చేయడం లేదు. మరి అధికారులు మరి ప్రజాప్రతినిధులతో కొమ్మక్కై ఈ డబ్బులన్నింటినీ కూడా దేనికి మళ్ళిస్తున్నారనేది తెలియవలసిన పరిస్థితి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దీని మీద ఈ 5 సంవత్సరాల్లో శానిటైజేషన్ మీద ఏదైతే బ్లీచింగ్ ఎంత కొన్నారు, అలాగే ఏదైతే పెనాయిల్ ఎంత కొన్నారు అనేది తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో దానికి అధికారులు మూల్యం తప్పించుకోక తప్పదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకనంటే దీంట్లో ఏమీ కొట్టలేదని సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా దీంట్లో కొట్టినట్టుగా వాళ్ళు 5 సంవత్సరాల్లో కూడా ఎంత బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది శానిటైజర్ మీద. ఆ బడ్జెట్ ఏమైంది అనేది తప్పనిసరిగా వాళ్ళు లెక్కలు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎవరైతే అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యారో రేపొద్దున తప్పనిసరిగా వాళ్ళు బాధ్యులు అవుతారని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మొన్న చింతలపూడిలో రా కదిలి రాని ప్రోగ్రామ్ ఒకటి చేశారండి చంద్రబాబు నాయుడు గారు. రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇక్కడ 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వచ్చి. దీని ప్రభావం జిల్లాలో ఎంతవరకు ఉంటుందంటారు? తప్పనిసరిగా, ఎందుకంటే కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఇదివరకు కూడా ప్రభావం ఉందో ఈ రెండు ఉమ్మడి పశ్చిమ గోదావరి అలాగే ఈస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు. ఎందుకంటే ఎన్నికలు ఏకపక్షంగా అవుతున్నది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కూడా ఎందుకంటే పొత్తు కావాలని కోరుకున్నది ప్రజలే కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు కలిస్తే మనకు బాగుంటుంది, ఈ రెండు పార్టీలు కలిపి ఏదైతే ఈ వైసీపీ వ్యతిరేక విధానాల్ని ఎండగడతంలో వీళ్ళు ముందుంచాలనే ఉద్దేశంతో ఏదైతే పోరాటం చేశామో అది సఫలీకృతం అయింది. తప్పనిసరిగా ఉమ్మడి వేదిక అంటే 14వ తారీఖు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే బీజేపీ అనుకోకుండా అనూహ్యంగా బీజేపీ తెర మీదకి రావడం జరిగింది. మరి ఈ 2 రోజుల్లో అవుతాయో లేకపోతే ఇంకో 2 రోజులు అవుతాయో, ఎందుకంటే చర్చలు అనేది 1-2 రోజులు అవుతాయి. ఏదైనా స్పీడ్గా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది 10వ తారీఖున తర్వాత ఏ రోజునైనా రావచ్చు. కాబట్టి మాకు తెలిసిన విధంగా 14 నుంచి 20 లోపు అన్ని అభ్యర్థులు కూడా ఒకసారి రిలీజ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ పొత్తు అంశాలు 2-3 రోజుల్లో తేలంతో వాళ్ళు ఒక వేదికను ఎన్నుకుని తప్పనిసరిగా ఇద్దరు కూడా అక్కడ నుంచి పలానా క్యాండిడేట్లు మేము ఇక్కడ ఇది మేము తీసుకున్నాం, ఇక్కడ ఇది మేము తీసుకున్నాం అని చెప్పడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోని చేస్తూ ఏ విధంగా కార్యాచరణగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా చెప్తారు. ఉమ్మడి వేదికగా వాళ్ళు కొన్ని సభలు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి, లోకేష్ గారు ఒక పక్క నుంచి ఈ సమస్యల మీద కానీ అలాగే ఏదైతే వైసీపీ చేస్తున్న దురాఘాతాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది. తప్పనిసరిగా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది 3 పక్కల నుంచి కూడా జరుగుతుందని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎం టీవీ, ఏలూరు నుండి.